వైసీపీ నేతల ఆరోపణలకు శాప్ చైర్మన్ రవి నాయుడు కౌంటర్ ఇచ్చారు. డిఎస్సీపై చర్చ రమ్మంటే వైసీపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆరోపణలు అభియోగాలు తప్ప ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిఎస్సీ పోస్టుల భర్తీపై వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వాళ్లంతా వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ మెప్పు కోసం డిఎస్సీ పోస్టుల భర్తీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. కుక్క తోక వంకర ఏ విధంగా ఉందో వీళ్ళ బుద్ధి కూడా వంకరగా తయారైంది. డిఎస్సి మీద పదే పదే వాస్తవాలు చెప్తున్నా, అధికారులు వివరిస్తున్నా, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నా వాళ్ళ తీరైతే మారడం లేదు. బురద జల్లే పనిలో రోజు ఒక్కొక్క నాయకుడు ముందుకు వస్తున్నాడు. నిన్న బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిశారు. కలిసి ఏం చేశారు? మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయని చెప్పారు. మీకు సిగ్గుందా అని మనం స్పష్టంగా అనేక సందర్భాలని ఇప్పుడు అడుగుతున్నాం. మీకు సిగ్గుందా? మీరు మారరా? నాకు అర్థం కాలేదు. అసలు ఇంతవరకు బాధితులు అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఎవరన్నా ఉంటే మీకు ఏదన్నా సమస్య ఉంటే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాం, అక్కడ వచ్చి నివృత్తం చేసుకోమని స్పష్టంగా చెప్పాం. వాళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళు బాధితులేమో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో అక్కడికి వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళు సాటిస్ఫై అయ్యి వెళ్తున్నారు. కానీ బురద జల్లే పని మటుకు వైసీపీ నేతలు ఆపడంలా. మేము అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారికి, అసలు మీరు మనిషా? మీరు ఇంత పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు, సీనియర్ లీడరు, మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే బాగుండదు. మీరు కూడా ఆ వంకర బుద్ధులతో కలుసుకొని మీరేంటే నాకు అర్థం కాలేదు. మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మీరే డిఎస్సి ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారు. పోస్టులే ఖాళీగా లేవు అని చెప్పి నువ్వే కదా అసెంబ్లీలో చెప్పింది విద్యాశాఖ మంత్రిగా. మరి ఇప్పుడు పోయి డిఎస్సి గురించి గవర్నర్ గారికి ఫిర్యాదులు అని చెప్పి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు లోపల ఏం జరిగిందో ఎవడికి తెలియదు. కానీ వీళ్ళు వచ్చి బయట వచ్చి నాటకాలు మట్టుకు మొదలుపెట్టారు. గవర్నర్ గారికి కూడా అనుమానం వచ్చిందంట. నీ చెప్పారా అని అడుగుతున్నాం. లోపలేమో దండాలు పెట్టుకొని వచ్చేసేది. పోయింది వేరే విషయం కోసం పోయినారు. మమ్మల్ని కాపాడండి, లిక్కర్ కేసులో మమ్మల్ని కాపాడండి, గుడివాడ అమర్నాథ్ని కాపాడండి. లోపల చెప్పేదేమో ఒకటి, బయటకు వచ్చి డిఎస్సి మీద బయట మాట్లాడారు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. అంటే బహుశా చిత్తూరు నాగయ్య గారు కానీ బతుకుంటే మామూలుగా మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిత్తూరు నాగయ్య గారి కంటే మించిన నటులు లేరంటాం. చిత్తూరు నాగయ్య గారు కానీ బతుకుంటే వీళ్ళ నటన చూసి ఇప్పుడు చనిపోయింటారు. అప్పుడు కాదు, చనిపోయింది. అంత నటిస్తున్నారు, రోజుకో నటన. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళకి ఇచ్చేసినానని చెప్పి ఆడ ఐఏఎస్ ఆఫీస్లో పనికిమాల దద్దమ్మో మాకు అర్థం కాల. ఆయన ఎవరు అర్థం కాల. నేను ఒకేసారి డయాస్ మీద చూసా, జగన్ భజన చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భజన సంఘానికి అధ్యక్షుడు ఆయన మీద పాటలు రాసుకుంటా ఉన్న ఆయన డిఎస్సిలో కమ్మోళ్ళకి పోస్టులు అన్నీ ఇచ్చేసినారంట. 342 పోస్టులు ఇచ్చేసినారని చెప్పాడు. మళ్ళీ ఎవరు చెప్పారంటే అభ్యర్థులే చెప్పారంట. కోర్టుకు వెళ్ళారంట. వారం నుంచి కనపడలా ప్రశ్నిస్తూ ఉంటే. మేము అడుగుతున్నాం, ఇది డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ అయిన అభ్యర్థుల కులం. ఇది కూడా బాధేస్తుంది. ఈ కులాల గురించి మాట్లాడాలంటే క్రీడాకారులు కూడా కులాన్ని అంటకడుతున్నారు. క్రీడాకారులు కూడా బహుశా సచిన్ టెండూల్కరో, సౌరవ్ గంగూలీ గారో, పిటి ఉషా గారో, లేకపోతే ఇప్పుడున్న రోహిత్ శర్మ గారో, కోహ్లీ గారో కానీ